మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తార ఇక్కడే ఉంటే గోపిని కాపాడ్డానికి ఎలాంటి ప్రయత్నమైనా చేస్తుంది. మరీ ముఖ్యంగా సృజనతో మాట్లాడి గోపిని బయటకు తీసుకొస్తాను, మీ పెళ్లి జరుగుతుంది అని సృజన కూడా ధైర్యం చెప్తుంది. గోపి కథ పూర్తయ్యే వరకు తారిక్కడుండకూడదు, తారని పంపించేయాలి. అప్పుడే గోపికి సపోర్ట్ చేసేవాళ్లు ఎవ్వరూ ఉండరు. సృజనని ఇంటి నుంచి బయటకు రానివ్వకుండా గోపి సంగతి నేను చూసుకుంటానని సృజనని నమ్మిస్తాను. మామయ్య వాడి గురించి ఆలోచించడు. ఇందిర తన పని తాను చేసుకుంటూ పోతుంది. నేననుకున్నట్టు జరగాలి అంటే తార మాత్రం ఉండకూడదు. తను వెళ్ళిపోతేనే గోపి ఇంకెప్పటికీ సృజన జీవితంలో ఉండడు. తెలివిగా నేను నా మరదల్ని నా వైపు తిప్పుకుంటాను. ఇప్పుడు తారని ఎలా ఇక్కడి నుంచి పంపించాలి? ఎలా? హౌ 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 ఎస్, అంత సింపుల్ గా వాడి ప్రాణం పోవడానికి నేనెలా ఒప్పుకుంటాను? వాడు నా తమ్ముణ్ణి చిత్రహింసలు పెట్టి చంపాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తోంది. ఒక దగ్గర దెబ్బ తగిలింది, ఇంకో దగ్గర కత్తిపోట్లు తగిలాయి. ఇలా నా తమ్ముడు చాలా బాధతో చనిపోయాడు. మరి అంతకంత వీడికి ఇవ్వాలి కదా. శ్రీకర్, గోపిని చూసావా? తనతో మాట్లాడావా? ఎంతలా హింస పెడుతుందో చూసావు కదా. చూశాంతారా, నాకు కూడా చాలా బాధ అనిపించింది. పాపం గోపి అక్కడ ఎంత నరకం అనుభవిస్తున్నాడో చూసినప్పుడు నేను కూడా తట్టుకోలేకపోయాను. చెయ్యని తప్పుకి గోపిని అలా చిత్రహింసలు పెడుతుంటే నాకు కష్టంగానే ఉంది. అవును, ఇందిరతో మాట్లాడతానన్నావు, మాట్లాడవా? మాట్లాడాను. చాలా గట్టిగా చెప్పాను. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చాను. మీ సుపీరియర్స్ తో మాట్లాడతానని చాలా గట్టిగా చెప్పాను. కానీ నాకు ఇక్కడ అర్థం కాంది ఒకటే తారా, గోపి నిజంగా ఇది వరకు ఒక స్మగ్లర్ అంట కదా. నువ్వు నమ్ముతున్నావా శ్రీకర్? నమ్మలేదు. గోపి అంటూ నాకు తెలుసు కదా. కానీ ఆ ఇంద్ర ఒప్పుకోవట్లేదు. వాడు ఎర్రచందనం సప్లై చేసేవాడు. అలాంటి వాళ్ళు పులికన్నా డేంజరస్ గా ఉంటారు. ప్రాణాలు తీయటం వాళ్ళకి చాలా ఈజీ. కావాలంటే పాత రికార్డ్స్ చెక్ చేసుకోండి అంటోంది. వాడి జైలు జీవితాన్ని మీ కళ్ళ ముందు పెడతానని చెప్పింది. అందుకే అడుగుతున్నాను, నిజంగా గోపి జైలుకు వెళ్ళొచ్చాడంటావా? నీకు తెలుసా? అసలు నీకు తెలుసా? గోపి గురించి ఇందిరా చెప్పిందంటున్నావు, కానీ నువ్వు తారా, నువ్వు నా మీద సీరియస్ అవుతావేంటి? నేనేం గోపి గురించి అలా అనటం లేదు. ఇందిర చెప్పింది. గోపిని అలా ఇరికించాలని చూస్తోంది. ఆ విషయం మా మావయ్య కూడా నమ్మేశారు. అందుకే గోపి మీద ఆయన కూడా కోపంగా ఉన్నారని నేను నీతో చెప్తున్నాను. అదే మామయ్య నమ్మకపోతే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి గోపిని బయటకు తీసుకురావటం ఎంతసేపు చెప్పు. కానీ ఈ పెళ్లి కూడా ఆపేసేలా ఉన్నారు. అలా జరగకూడదు. పాపం సృజన తట్టుకోలేదు. గోపి నిజంగా మంచివాడే. వాళ్ళిద్దరూ ఒకటి అవ్వాలి. దానికోసం మనం ఏదైనా చేయాలి. తప్పకుండా. నేను వదిలేస్తానా? నేను కూడా లా పాయింట్లు అడిగాను. మా మామయ్య తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అని భయపెట్టాను. ఒక విధంగా ఇంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ శ్రీకర్. మనం ఎలాగైనా సరే గోపిని బయటకు తీసుకురావాలి. దానిని నిర్దోషిగా నిరూపించాలి. దాని గురించి ఏం చేయాలో నువ్వే నాకు చెప్పు. తారా,
ఈ సంగతులన్నీ నేను చూసుకుంటాను. అయినా నువ్వలా గోపి గురించి ఆలోచిస్తూ ఉంటే నీకెంత ప్రాబ్లం అవుతుంది? చూడు, పైగా నీకో బాబు కూడా ఉన్నాడు. అందుకని నేను నీకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? అదే, సృజన పెళ్లి గురించే కదా నువ్వు ఇక్కడ ఉండిపోయావు. లేదంటే ఈ పాటికి వికాస్ గారితో కలిసి సింగపూర్లో ఉండేదానివి కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది నేను సింగపూర్లో ఉండాలా, విశాఖపట్నంలో ఉండాలా అని కాదు, గోపిని ఎలా బయటకు తీసుకురావాలి అని. తారా, గోపి విషయం నువ్వు మర్చిపో. నేను చూసుకుంటానని చెప్పాను కదా. నా మాట విని నువ్వు వెంటనే సింగపూర్ వెళ్ళిపో. రేపు పిల్లాడి చదువు అన్నీ నువ్వు ఆలోచించుకోవాలి కదా. వికాస్ గారు సింగపూర్లో సెటిల్ అవుదాం అంటున్నారు. అప్పుడు నువ్వు ఆయన కదా దగ్గరలో ఉండాల్సింది. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ నువ్వు నీ కుటుంబానికి దూరంగా ఉండటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అందుకే నువ్వు అక్కడికి వెళ్ళావనుకో, మీరంతా హ్యాపీగా ఉంటారు. గోపిని బయటకు తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి అనుకున్నప్పుడు వికాస్ గారితో కలిసి ఇద్దరు హ్యాపీగా ఆ పెళ్లిని చూద్దురు. ఏంటి శ్రీకర్ ఇలా మాట్లాడుతున్నావు? ఇక్కడున్న పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితిలో నేను ఇక్కడి నుంచి వెళ్తానని నువ్వెలా అనుకుంటున్నావు? గోపి నీకెలా పరిచయం? నా వల్లే కదా. నేనే కదా తనని తీసుకొచ్చి ఆఫీస్లో పెట్టింది. శ్రీకర్, ఇప్పుడు గోపి ఎలా పరిచయం అయ్యాడన్నది ముఖ్యం కాదు. గోపిని ఎలా బయటకు తీసుకురావాలన్నదే ముఖ్యమని నువ్వు చెప్తావు నాకు తెలుసు. కానీ గోపిని బయటకు తీసుకురావాలంటే దానికి కొంత ప్రాసెస్ ఉంటుంది, కొన్నాళ్ళు టైం పడుతుంది. అందుకే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఇబ్బంది పడుతూ బాబుతో ఉండడం ఎందుకు? హాయిగా వికాస్ గారి దగ్గరికి వెళ్ళిపో. అన్ని సమస్యలు సర్దుకున్నాక నేను నీకు ఫోన్ చేస్తాను. మళ్ళీ పెళ్లి ముహూర్తం పెట్టాక అప్పుడు హ్యాపీగా రండి. పెళ్లిని చూసి మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడుండి బాధపడుతూ ఉంటే పాపం ఎక్కడో దూరంగా ఉన్న వికాస్ గారు కూడా ఎంత బాధపడతారో ఆలోచించు. నేను వెంటనే మీకు సింగపూర్కి టికెట్స్ బుక్ చేస్తాను. లేదు శ్రీకర్, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. పాపం సృజన కూడా ఎంత బాధపడుతుందో కదా. గోపిని బయటకు తీసుకొచ్చేంత వరకు సృజన టెన్షన్తో ఉంటుంది. తనకి నేను ధైర్యం చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇందిర ఎలా ఆలోచిస్తుందో, కేసుని ఎలా మార్చాలని చూస్తుందో నాకు మొత్తం తెలుసు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళను. గోపిని బయటికి తీసుకొచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను. గోపి నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాతే నేను ఇక్కడ ఉండాలా లేదా అన్నది నిర్ణయించుకుంటాను. అది కాదు తారా, నేనెందుకు చెప్తున్నానంటే నువ్వు నా కోసమే చెప్తున్నావు అని నేను ఆలోచించగలను, కానీ నా ఆలోచన నువ్వు అర్థం చేసుకో. ఈ పరిస్థితుల్లో సృజనాని వదిలి నేనెక్కడికి వెళ్ళను. గోపిని తీసుకొచ్చి సృజనాకి అప్పగించాకే నా నిర్ణయం నేను తీసుకుంటాను. అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. నువ్వు నా గురించి ఆలోచించడం మానేసి గోపి సంగతి ఏంటో ఆలోచించు. సరే తారా, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం.